రైట్గా నేపాల్లో జరిగిన ఘటనలాగే ఇండియాలోనూ జరిగే అవకాశం ఉందా? ప్రజాస్వామ్య దేశం ఉందని రోజు జరుగుతూనే ఉంటుంది. ఇది జరగదని పొరపాటును కూడా అనుకోవద్దు. రూపం వేరే ఉండొచ్చు అంతే. రైట్గా ఇది మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక నిన్న అయితే ఒకటి 42% బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం అని చెప్పి ఒక చర్చ. ఎవరు చేసిండ్రా, ఎక్కడ మొదలైందిరా ఇది అని చూస్తే బీఆర్ఎస్ బ్యాచ్ దగ్గర మొదలైంది. అది అట్లా అన్నిట్లలో అక్కడ స్టార్ట్ అయింది. అమ్మ కొడుకు వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఒక ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందా అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చూస్తే బీఆర్ఎస్ బ్యాచ్ ఇది స్టార్ట్ చేసి ఒట్టిగా బదనాం చేసి అన్ని ఛానళ్లలో కూడా ఏపించింది. 42% రిజర్వేషన్ కు గవర్నర్ ఆమోదం తెలిపిండు. లైన్ క్లియర్ అని TV9 V6 అన్ని ఛానల్ స్టార్ట్ చేసి మీరు రాసి పెట్టుకోర్రి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు, జానారెడ్లు వీళ్ళందరూ ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కొరిగేది ఏమీ లేదు, ఏమీ ఒరగదు కూడా. ఒకవేళ అయ్యేది ఉంటే వీళ్ళే అగ్నిగుండం చేస్తారు.